నమస్తే. నీట్ పేపర్ లీకేజ్ ఆ తర్వాత దేశవ్యాప్తంగా కాక్రోచ్ పార్టీ సంబంధించిన ధర్నాలు వరుసగా జరుగుతున్నాయి. ఇటు ప్రతిపక్షాల కూడా దాడి నేపథ్యంలో ఇక సోనం వాంగ్చుక్ ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ అయితే మాత్రం 20 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష ఢిల్లీలో చేపడుతున్నారు. కేంద్రం నుండి అయితే మాత్రం ఎలాంటి స్పందన రావట్లేదు. మరోవైపు ఆయన ఆరోగ్యం కూడా రోజు రోజుకు క్షీణించుకుపోతుంది. మరి జరుగుతున్న పరిణామాలపై మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు పుష్పలీలా గారు ఉన్నారు, మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. 20వ రోజుకు సోనం వాంగ్చుక్ సంబంధించిన ఆమరణ నిరాహార దీక్ష చేరుకుంది. ఎట్లా చూస్తారు? ఒకవైపు గతంలో దీక్షలు జరిగినప్పుడు కేంద్ర ప్రభుత్వము ఇన్వాల్వ్ అయ్యేది, ఏదో రకంగా సంప్రదింపులు ఏదో రకంగా చేస్తే, కానీ ఈ విషయంలో మాత్రం ఢిల్లీ సాక్షిగా జరుగుతున్నా కానీ ఎలాంటి స్పందన కానీ ఏం రావట్లేదు. ఏం చెప్తారు? వీళ్ళు ఎందుకంటే వాళ్ళకి అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు చాలా బిజీ ఉన్నారండి. ఎందుకంటే మోదీకేమో టైం లేదు, దేశ విదేశాలు పోయి దౌత్యనీతి చేసుకోవడమో లేదా దేశాన్ని ఉద్ధరించేటోడు పోయి ఇక్కడ ఓట్లు వేయించుకొని ఆ దేశాలను ఉద్ధరించి తిరగడానికి టైం లేదు. 70% ఉన్న యూత్ ఈరోజు నీట్ ఎగ్జామ్ రాసి ఎంత బిడ్డలు ఎంత కష్టపడి పేదవాడి పిల్లలు కష్టపడి చదివితే ఆ రిజల్ట్ని ఎప్పుడు కూడా రానియకుండా ఎప్పుడు చూసినా ఇప్పటికీ చాలాసార్లు నీట్ ఎగ్జామ్ విషయంలో కానీ అవకతవకలు జరగడంలో కానివ్వండి, పేపర్ లీకేజ్ విషయంలో కానివ్వండి చాలాసార్లు జరిగింది. ఇది నాకు తెలిసి ఇంతకుముందు గతంలో కూడా జరిగింది. అప్పుడు కూడా చాలా గొడవలు అయ్యాయి. కానీ ఈసారి మాత్రం పాపం పిల్లలందరూ కూడా పార్టీలకు అతీతంగా మేము శాంతియుతంగానే మేము చేస్తాము అని వాళ్ళు పాపం ఢిల్లీలో అంత లెవెల్లో నిరాహార దీక్షలు చేయడం కానివ్వండి, జనాలను ఒక కదలిక తీసుకొచ్చారు. సరే, దీని వెనకాల ఏముందా అనేది వాళ్ళని పాడు చేయాలన్న ఉద్దేశంతో, వాళ్ళు చేసిన ఉద్యమాన్ని తొక్కేయాలన్న ఉద్దేశంలో మోదీ ఆడుతున్న కుట్ర ఏంటంటే ఇందులో కూడా మరి ఆ పార్టీ వాళ్ళు ఉన్నారు, ఇది వాళ్ళ మనుషులే. ఎందుకంటే ఆ అబ్బాయి ఎవరైతే చేశారో ఆ పిల్లడు ఆ పార్టీ నుంచి వచ్చాడు కాబట్టి అతనికి ఆ స్టాంపింగ్ వేసేసి ఇది పార్టీ పరంగా జరుగుతుందని ఉద్దేశాన్ని ఆ ఉద్యమాన్ని అట్లా డైవర్ట్ చేయడం ఒక కోణం అయితే రెండో కోణం ఏంటంటే ఇదంతా కూడా వాంటెడ్లీ ఏమంటే దీంట్లో కూడా వీళ్ళకి ఫండింగ్ చేసేవాడెవడు, దీని వెనకాల ఇంకోరు ఎవరు ఉన్నారు, ఇదంతా మేమంతా బాగా చేస్తున్నాం కాబట్టి వీళ్ళు చేసిన దాన్ని మేము భయపడము, సస్తే వచ్చాడేమో మాకేమొచ్చింది, ఎంతోమంది ఉన్నారు, మాకు టైం ఎక్కడిది, మేము చాలా దేశాన్ని ఉద్ధరించి రూపాయి నోట్లు పడేసడం దాంట్లో చాలా బిజీ ఉన్నాం కాబట్టి దాంట్లో మేము పట్టించుకున్న టైం మాకు లేదు, ఆయన చేస్తే ఎంత, ఆయన ప్రాణం పోతే ఎంత అంటున్నాం. కానీ ఆ ప్రాణం విలువకి ఇంతమంది వాళ్ళ యొక్క దాన్ని సమర్థించిన వాళ్ళందరూ ఎంతోమంది వెళ్తున్నారు. ఈవెందో కాంగ్రెస్ వెళ్ళింది, అన్ని పార్టీలకు అతీతంగా అందరూ వెళ్ళి పరామర్శిస్తున్నారు. సో ఇప్పుడు ఆయన గనక ఏదైనా జరిగితే ఈ దేశంలో ఉన్న 70% యూత్ మామూలుగా ఉండదండి. ఇప్పుడు బంగ్లాదేశ్లో జరిగింది, నేపాల్లో జరిగింది. అంటే యూత్ అనుకుంటే ఈ దేశాన్ని తలరాత మార్చేయగలరండి. అది జరగాలని కోరిక మోదీకి ఉంటే ఈ నిర్లక్ష్యము పక్కన పెట్టి భేషజాలకు పోకుండా తప్పయిందని ఒప్పుకుంటే నీదేమైనా పోతుందా? ఏమైంది? ఆయన తీసి మంత్రి పదవి నుంచి పీకి పడేయి. ఆయన చదువు రాని వాళ్ళంతా ప్రధానమంత్రి, చదువు రానోడు ప్రధానమంత్రి అయితే మంత్రి కూడా చదువు రానోడే. చదువు విలువ తెలిసినోడైతే వాని బిడ్డనో వాని కొడుకు ఆ చదువు చదివితే వాడికి ఆ కష్టం తెలుస్తుందో, పేదవాడి బాధ తెలుస్తుంది. కానీ ఇప్పుడు ఇది జరిగితే ఆ పిల్లలు కాక్రోచులు వస్తాయి, చీమలు వస్తాయి, దోమలు వస్తాయి అని ఎంత చులకనగా మాట్లాడుతున్నారంటే, అంటే మన ఆక్రోశాన్ని ప్రదర్శించడానికి ప్రజాస్వామ్యంలో వాక్ స్వాతంత్రం ఉంది, స్వేచ్ఛ ఉంది. దానికి రాజ్యాంగంలో రాసిన ఎన్నో హక్కులు మనకు ఉన్నా కూడా వాటినన్నింటిని కాల రాసేసి రోజు దాన్ని అసలు మాట్లాడేవాడు శత్రువు, మాకు మాట్లాడినవాడిని మేము లెక్క పెట్టము, మాట్లాడినవాడిని ఏ రకంగా వాళ్ళు ఏమైనా మాకు ప్రాబ్లం లేదు, కానీ మేము చేసే దుశ్చర్యలకు మాకు టైం లేదు అని మేము బిజీగా తిరుగుతాం అంతే. మోదీ ఎక్కడుంటున్నాడు అని మీరు చూసినరా? ఆయన ఇప్పుడు 19 నుంచి 20 రోజుల దగ్గర వస్తుంది, ఆయన పల్సు పడిపోతున్నాయి, ఆయన చనిపోతాడన్న భయం ఉంది. కానీ ఆయన కూడా ఏమంటున్నాడు, ఒక సంకల్పం దీక్షతో ఉన్నాడు ఆయన. నేను చనిపోయినా పర్వాలేదు, ఇది ఆ పిల్లలకు అన్యాయం భవిష్యత్తులో జరగకూడదు, ఇలాంటి తర్వాత ప్రభుత్వం స్పందించాలి, నా దగ్గరికి ఎవరు రాకండి, మీరు ప్రజల్లో చైతన్యం అందరికీ రండి, అందరికీ చైతన్యవంతులు కండి అనేసి పార్టీలకు అత్యంత కండి అని ఒక మెసేజ్ కూడా ఇస్తున్నాడు ఆయన. సో ఇది నేనేమంటానంటే, మన పిల్లలు చదువుకొని అన్ని నిద్రాహారాలు మాని కడుపు కోత పిల్లలకి ఎంతమంది సూసైడ్ చేసుకున్నారు, వాళ్ళని పరామర్శించాలన్న ఇంకిత జ్ఞానం కూడా లేదు మోదీకి. చచ్చిపోతే చచ్చిపోనీలే, వాడికి ఏం పోయింది, వాడు అక్కడ తల్లిదండ్రులకు అన్యాయం చేశాడు, ఇటు సొసైటీలో ఒక మంచి పౌరుని మనం కోల్పోతున్నాం. ఇవన్నీ కూడా ఎందుకు, పెళ్ళాం లేదు, పిల్లలు లేదు, ఇదొక కారణం చెప్పుకొని నేనేదో దేశాన్ని ఉద్ధరిస్తున్నా అంటే రూపాయి విలువ పడిపోతుందిరా బాబు. చదువు విద్యా విధానాన్ని రోజు కొన్ని స్కూలు తీసి పడేస్తున్నాడు, మీరు అది గమనిస్తున్నారో లేదో.
మీరు నార్త్ నుంచి సౌత్ వరకు చూడండి, ఏవైతే గవర్నమెంట్ లెవెల్ ఉన్న స్కూల్స్ని మోదీ వచ్చిన తర్వాత టోటల్గా ఒక్కొక్కడు తీసి పడేస్తున్నాడు. అంటే పేదవారు ఎవరైతే ఉన్నారో బడుగు బలహీన వర్గాలు వాళ్ళని చదువుకు దూరం చేస్తున్నాడు. ఒకవేళ కింద మీద పడి ఈ పిల్లలు ఆ స్టేజ్కి వెళ్ళిన వాళ్ళకు కూడా మళ్ళీ ఉద్యోగాలు ఇవ్వాల్సి వస్తుంది, ఫిల్టర్ చేయాలి. కాబట్టి వాళ్ళని ఏదో రకమైన లీకేజీలు పెట్టేసి వాళ్ళకు ఉద్యోగాలు చేయకుండా కుట్ర ఉంది. సో నా ఉద్దేశం ఏంటంటే ఇది మామూలుగా ఉండదుమా, ఇది ఇక్కడితో ఆగదు. ఇప్పుడు ఈరోజు కాక్రోచ్ అని రావచ్చు, ఇంకా రేపొద్దున ఏ రూపంలోనైనా ఎవరైనా రావచ్చు. ఇది ప్రజాస్వామ్యం, అందరికీ రైట్ ఉంది. నీ నిరంకుశ పరిపాలన చేస్తూ ఉంటే కళ్ళు మూసుకొని కూర్చోమంటే ఎందుకు కూర్చుంటారు? బంగ్లాదేశ్లో ఆమె వచ్చింది, ఇప్పుడు ఆమెను తీసుకొచ్చి ఇక్కడ శరణార్థిగా మన దేశంలో వస్తే మోదీ ఆమెకు రక్షణ ఇవ్వలేదా? కానీ నీ దేశ బిడ్డలు ఇక్కడ చచ్చిపోతుంటే నువ్వు ఒక్క మాటన్న ప్రెస్ మీట్ పెట్టవా? మీరు భయపడకండి, ఇంకా నెక్స్ట్ అలా జరగదు, ఏదో తప్పిదం జరిగింది అని చెప్పడానికి నీకు ఏం భేషజం వస్తుంది? ఏ జనాలైతే నేను ఓట్లేశారో, ఏ జనాలైతే నీకు గెలిపించారో వాళ్ళ ప్రాణాలకు సంకటం ఉంది. ఈరోజు పిల్లలు విద్యా విధానం కోల్పోతున్నారు, నిరుద్యోగ సమస్యతో అల్లాడుతున్నారు. వాళ్ళ గురించి నువ్వు మాట్లాడవా? నీ మంత్రులు మాట్లాడరు, అమిత్ షా మాట్లాడాడు, ఎవ్వరూ మాట్లాడరు. ఎవరన్నా మాట్లాడే సత్తా ఉన్న లీడర్లు ఎవరు ఉన్నారా? అంతా భజన 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 భజన, మోదీ భజన. ఆ భజన పరులు ఈ దేశంలో ఒక పార్లమెంట్లో ఉండడము, అది మెజార్టీ గవర్నమెంట్ లెవెల్లో ఇప్పుడున్న వాళ్ళు లేక గతి తెప్పిన రాజకీయ వ్యవస్థకు వీళ్ళంతా దొంగలు. అమ్ముడుపోయిన వాళ్ళు కొంతమంది ఒక పార్టీలో ఉండి వాషింగ్ మిషన్ లేచినట్టు ప్రియాంక గాంధీ గారు చెప్పినట్టు గతంలో ఉంటే వాళ్ళ మీద పీడించి వాళ్ళ మీద కేసులు పెడతామని చెప్పి కొంతమంది తీసుకోగానే ఆ స్కాములన్నీ కూడా ఈ బీజేపీలోకి రాగానే కడిగేసారు. అంతా వాషింగ్ మిషన్లో వేసేసిండ్రు. ఇక సర్ఫేస్ చేసిండ్రో లేకపోతే గోమాతది తీసుకొచ్చి ఏమంటారు ఆ మూత్రం, లేకపోతే ఏమంటారు ఇంకా దాని పెండ, ఇవి రెండు కలిపి ప్రక్షాళన చేసినట్టు వాళ్ళ మీద గోమూత్రం పోసి వాళ్ళని ప్రక్షాళన చేసుకొని వాళ్ళ పార్టీలలో కలుపుకున్నట్టున్నారు. అలాంటి వాళ్ళే ఇప్పుడు ఆ పార్లమెంట్లో చచ్చిండ్రు. నిజానికి కూడా ఈ దేశాన్ని స్వాతంత్రం తెచ్చిన వాళ్ళలో ఈ బీజేపీ పాత్ర లేదు. ఈ దేశంలో ఇన్ని రకాల ప్రాజెక్టులు, భారీ ప్రాజెక్టులు నెహ్రూ కాలం నుంచి కానీ, ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి కానీ బ్రిటిష్ వాడిని ఒక్క మాట కూడా అనకుండా అహింసా మార్గంలో రాజ్యం తీసుకొచ్చింది, మనకు బ్రిటిష్ వాడిని వెళ్ళగొట్టింది కాంగ్రెస్ పార్టీని. ఆ రోజు అందరూ ఉన్నారు, అందులో ముస్లిమ్స్లు ఉన్నారు, ఆల్ కులాల వాళ్ళు ఉన్నారు, అన్ని మతాల వాళ్ళు మన దేశంలో ఉన్న ఒక గొప్ప వరం మనకి. ఆ రోజు స్వాతంత్రంలో అందరూ అనుకున్నారా బ్రిటిష్ వాడిని పంపించే దాంట్లో తుర్కోళ్ళు పని చేయలేదా, లేకపోతే క్రిస్టియన్స్ పని చేయలేదా? అందరూ చేశారు కదా. మరి ఇప్పుడు ఈయన వచ్చినాక ఇది హిందూ దేశంగా డిక్లేర్ చేస్తా, ఈ చెత్త మాలిన పనికి మాలిన నీకు ఓట్లు వేసేటోడు ముస్లిమ్స్ వేయలేదా, మైనార్టీలు వేయలేదా, విద్యార్థులు వేయలేదా? ఏం ప్రామిస్ చేస్తావు? 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాను, ఒక్క నోటిఫికేషన్ అని ఇచ్చావా నాయనా నువ్వు? ఇవ్వకపోగా వాళ్ళు ఏదో ప్రిపేర్ అయితే వాళ్ళ ఉసురు తీసుకుంటున్నాడే మోడీ. సో ఇప్పుడు విద్యామంత్రిగా ఉన్నవాడు వాడిని రాజీనామా చేయించి వాడిని అసలు నిజంగానే పార్టీలో పనిష్మెంట్ ఇచ్చి పక్కన పెట్టేయాలి. కానీ ఎక్కడైనా చేస్తున్నాడా? వాడికంటే మళ్ళీ ప్రమోషన్ ఇచ్చి ఇప్పుడు మళ్ళీ సెంట్రల్లో మార్పులు ఉన్నాయంట, మళ్ళీ వాడికి ఇంకేదో పోర్ట్ఫోలియో మారుస్తాడంట, అంతేగాని వాడు తీయడట. ఆ రోజుల్లో కాంగ్రెస్ని చూసి నేర్చుకుంటారా బాబు. ఎక్కడో రైల్వే మంత్రిగా ఉన్నవాళ్ళు, శాస్త్రి గారు లాంటి వాళ్ళు, అప్పుడు ఉన్నవాళ్ళు లాల్ బహదూర్ శాస్త్రి లాంటి వాళ్ళు, ఎక్కడో ప్రమాదం జరిగితే ఆ శాఖ మంత్రి రాజీనామా చేసేసి వెళ్ళిపోయేవాళ్ళు. వీళ్ళు పవర్ పట్టుకొని కుర్చీలు పట్టుకొని కూర్చున్నారు సిగ్గు లేకుండా. మీరు కాంగ్రెస్తో పోటీయా? మీరు ఏ రకంగా పోటీ చెప్పండి? ఎంతసేపు నెహ్రూ పేరు తీయకుండా, ఇంద్రమ్మ పేర్లు తీయకుండా అసలు మీరు ఒక ప్రాజెక్ట్ కట్టారా బాబు ఈ దేశంలో? ఇప్పుడు వందే మాత్రం ట్రైన్ ఇనాగ్రేషన్ చేస్తున్నాడు. ఎక్కడి నుంచిది? అది మళ్ళీ అదానీ అంబానీకి ఇస్తున్నాడు. మీరు రైల్వే అనేది ప్రపంచంలోనే ఈ భారతదేశంలో హయ్యెస్ట్ పేదవాడు ప్రయాణించే రైల్వే. ఆ రైల్వే శాఖని నిర్వీర్యం చేసి వందే మాత్రం అన్న 4 డబ్బాలు పెట్టి ఆ డబ్బాలకి ఈయన జెండా ఊపి పెట్టుకుంటా. దాంట్లో టికెట్ రేటు తెలుసారా బాబు నీకు? నువ్వు కూసో, కానీ ఎవరు కూర్చుంటారు? పేదవాడు కూర్చుంటాడు అందులో. వాళ్ళ ఫుడ్డు చెత్తనంట, అందులో కూర్చోలేమంట, బాక్సులు గిన్నెని బాక్సులు ఉంటాయి. దానికి సెక్యూరిటీ ఇచ్చలేని చేతగాని వాళ్ళు దాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ప్రాజెక్టులు ఎవరి కోసం తీస్తున్నావు? కాంట్రాక్టులు బతికేయడం కోసమా? ఏ కాంట్రాక్టులను బతికేయడం కోసమని మాకు అవసరమా? ఆ రైల్వేని పునరుద్ధరించరా బాబు, దాన్ని డెవలప్ చేయండి. సరే ఎటో అటో కలిసి 10 చెత్త పనులు చేసి ఒక మంచి పని చేస్తున్నారు. ఆ మంచి పని ఏంటంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పాతదాన్ని బాగు చేస్తున్నారు. సరే ఇన్ని చేస్తున్నాం కాబట్టి చెప్పుకోవడానికి ఒకటి ఉండాలి కదా తోక.
ఆ తోకకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అంటున్నారు. ఎప్పుడో కాజీపేటలో మనకు కావాలన్నాం, ఏమది రైల్వే కోచులు డబ్బాలు తయారు చేసేది కావాలన్నాం, అది ఒకటి ఇచ్చాడు. ఇప్పుడు పసుపు బోర్డు ఇచ్చిండు 10,000 లాంటి వాడికి. పసుపు బోర్డు ఇచ్చింది కానీ అది ఇంతవరకు ఏమైందో ఉందో లేదో సచ్చిందో లేదో ఆయనకి లేదు. ఇప్పుడంట మంత్రి పదవుల్లోనంట ఇక ఈయనని వీకేస్తాము, ఆయనని వీకేస్తాము. తెలంగాణలో ఇప్పుడు పవర్లు రావాలండి, ఎట్లా వస్తుంది మీకు? మీకు రావడానికి కాదు కదా, ఉన్నది ఊస్టింగ్ అవుతుంది మీ పార్టీ, చూసుకోండి. సోనం దీక్ష వెనుక కుట్ర ఉంది, ప్రతిపక్షాల కుట్ర ఉంది. అలాగే మొత్తం కూడా ఇటు విద్యార్థులు అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వెనుక కూడా పెద్ద ఎత్తున భారీ ఫండింగ్ కూడా నడిపిస్తున్నారు అంటూ కూడా చాలా వార్తలు వస్తున్నాయి. ఎట్లా చూస్తారు? నీకు ఇచ్చారు, మోదీకి ఫండింగ్ ఇచ్చారు కదా, దానికి ఆడిట్ చేయమని. దానికి ఆడిటింగ్ ఉందా? మోదీ ఫండ్ ఉంది దేశంలో, తెలుసా మీకు? జనాలు గమనించండి. ఎప్పుడన్నా ఏ ప్రధానమంత్రి అయినా సపరేట్ ఫండింగ్ పెట్టుకున్నాడా? దానికి లెక్కలు ఉంటాయి. ఎవరైనా పార్టీకి ఫండ్ ఇచ్చినా కూడా దానికి లెక్కలు ఇవ్వాలి ఎలక్షన్ కమిషన్కి, ప్రజలకు చెప్పాలా, పబ్లిక్ డొమైన్లో పెట్టాలా. మరి నువ్వు ఫండ్ తింటున్నావు కదా, మరి నీకెవడు చేస్తున్నాడు ఫండింగ్? ఇట్లాంటి పనులు చేయమని ఫండింగ్ చేస్తున్నాడా? దాని చిట్టది బయటికి ఫస్ట్. అప్పుడు వీళ్ళకి ప్రజలు తరఫున ఏ పేరెంట్సో వాళ్ళ డీటెయిల్ అన్నీ తీసుకున్నాడంట. ఎవరైతే ఆ రోజు ఢిల్లీలో వెళ్ళారో వాళ్ళ ఇంటి అడ్రస్లు, పేర్లు, వాళ్ళ మీద అటాక్ చేయడానికి రెడీగా పెట్టుకున్నాడంట. అందుకనే పిల్లలు మేము చచ్చిపోయినా పర్వాలేదు, ఇది ఒక లెసన్ కావాలని చాలామంది పేరెంట్స్కి చెప్పేసి వాలంటరీగా వచ్చేసారు చాలామంది పిల్లలు. సో ఇప్పుడు వీళ్ళు చెప్పింది మరి ఇప్పుడు విదేశాల నుంచి ఫండింగ్ వస్తుంది అంటున్నావు. అసలు ఇప్పుడున్న భారతదేశ రాజకీయ వ్యవస్థలో ఎప్పుడైతే డిమానిటేషన్ పెట్టిండో అప్పుడే వాళ్ళ పార్టీలో డబ్బులన్నీ మూలకేసి పెట్టుకున్నారు అమిత్ షా ఈయన. ఇప్పుడు ఏ పార్టీ దగ్గర డబ్బులు లేకుండా ఆ 500 నోట్లు ఒకటి చంపేసి మొత్తానికి ఎవరి దగ్గర క్యాష్ లేకుండా చేసాడు. పేదవాడికి నష్టం చేయండి. ఇది 15,000 అకౌంట్లో వేస్తాడు, స్విస్ బ్యాంక్ నుండి తెస్తాడు. ఏడేసిండు? ఇచ్చిండా? మన పేదవాడి అకౌంట్లో జన్ధన్ అకౌంట్లు ఇచ్చిండు. నీకుంది, నాకుంది, అందరికి ఉన్నాయి అనుకుందాం. ఎవరికి పడ్డది 15,000? ఇప్పటికే ఆయన మూడోసారి కూడా అయిపోతుంది, టర్మ్ కూడా అయిపోతుంది. 12 అయిపోయి 13 సంవత్సరాలు పడ్డాడు మూడోసారికి. దాంట్లో 3 సంవత్సరాలు అయిపోయింది. ఎప్పుడు పడతాయి 15 లక్షలు 15,000 రూపాయలు? ఎవరికి పడుతుంది? 15,000 15 లక్షల? ఒక్క రూపాయినా ఇచ్చినవా? నువ్వు అకౌంట్లో వేసినావా? ఏ రకంగా చేస్తున్నావు? 10,000 ఓట్లు మాత్రం కొనుక్కోనికి ఒక బీహార్ ఎలక్షన్లో మహిళలకు వేసిండు. అంటే కొనుక్కున్నాడు ముందే. అంత డైరెక్ట్గా డబ్బు వేస్తే ఎలక్షన్ కమిషన్ ఏం చేసింది ఆ రోజు? ఇప్పుడు నాకు సంబంధించిన విద్యా హక్కులు ఇది రాజ్యాంగం కల్పించిన హక్కు. ఈ విద్యా హక్కును దూరం చేయడం కోసమే ఈ దుర్మార్గమైన ప్రధానమంత్రి విద్య లేనోడు, దొంగ సర్టిఫికెట్ తీసుకున్నాడు, దానికి ఒక ఇన్స్టిట్యూషన్నే క్రియేట్ చేసుకొని విద్యా వ్యవస్థలో వచ్చిన ప్రధానమంత్రి, దిక్కుమాలిన ప్రధానమంత్రి ఉంటే ఆయనకు చదువున్న విలువ తెలిస్తే కదా, చదువుకున్న వాళ్ళ బాధ తెలిస్తే కదా. సో ఆయనకి ఇప్పుడు వీళ్ళంతా కూడా ఉగ్రవాదులే కనబడతారు. ఎందుకంటే చదువురాను కూడా ఏం మాట్లాడినా వస్తుందా? మీరు ఒక్కొక్క రీల్స్ చూస్తున్నా అసలు మాట్లాడమే వస్తలే బాబా అంటున్నాడు. అవన్నీ నవ్వు, కామెడీ. చింపాంజీ నవ్వినట్టు నవ్వుతున్నాడు. అసలు ఎక్కడ చూసినా కూడా నవ్వు రాకుండానే నవ్వుతున్నారు. పిల్లలందరూ నవ్వుతున్నారు, ఏంది ఇట్లా నవ్వుతున్నాడు అని. దగ్గర పోయి వాళ్ళు విలువకున్నా సరే గుంజుకొని ఇట్లా హక్ చేసుకుంటున్నాడు. ఓ నాయన నీకెందుకు రా నాయన దౌత్యనీతి? ఒక పక్కన పాకిస్తాన్ వచ్చి మన దేశంలో ఎంటర్ అయిపోతుంటే ఏమి చేయలేవు, పహల్గామ్ వస్తే ఏమి చేయలేదు నీ సిస్టము. ఏం చేసినావు రా నాయన? దేశ రక్షణ ఏది? పిల్లలకు రక్షణ ఏది? మా విద్యా వ్యవస్థకు రక్షణ ఏది? మా ఆర్థిక వ్యవస్థ పై నుంచి మేము ఉన్నప్పుడు ఎంత ఉండే నాయనా, ఇప్పుడు ఎంత పడిపోయింది నాయనా? ఇదంతా పేపర్ల మీద గ్రోత్ పెరిగింది. మమ్మల్ని బీట్ చేసేటట్టు లేడని పోయి ఆ విదేశాలు పోయి స్పీచ్లు ఇస్తున్నాడు. ఆడ ఈ భాష రాదు, ఏం రాదు. ఇప్పుడు ఒక స్క్రీన్ వచ్చిందంట బాబు, అది టెక్నాలజీలో. అది మనకు బయట వాళ్ళకి ఎవరు కనపడదు, ఆ మోదీకి ఆ డిస్ప్లే మీద కనపడుతుంటాయంట. అది చూసుకొని చదువుతాడంట స్పీచ్. తెలుసా మీకు? ఢిల్లీలో ఎర్రకోట మీద ఉన్నప్పుడు ఒక స్క్రీన్ ఉంటుంది, ఒక గ్లాసు. దాని మీద టెక్నాలజీతో ఆయన ఏం మాట్లాడాలన్నదో ఆ డిస్ప్లే మీద కనబడుతుందంట. అది ఆయనకి మాత్రమే కనబడుతుంది, ప్రాంప్టర్ లాగా. సో అట్లా మాట్లాడుతున్నాడు. సడన్గా మైక్ పెడితే మాట్లాడమని చెప్పు. మన్ కీ బాత్, ఎగ్జామ్స్లో ఎట్లా రాయాలి, ఎట్లా పాస్ కావాలి, ఏ సిస్టంలో. నాయన నువ్వేం చదివినావు నాయన? నువ్వు డిగ్రీ చదివినావా, ఇంటర్ చదివినావా, 10th క్లాస్ కూడా పాస్ అయినావో లేవు? మా కర్మ కాకపోతే ఇది కూడా. ఒక మోదీ ఈ రోజులో ఒక జోకర్ వ్యవస్థ అయిపోయిందండి. మీరు రీల్స్ రోజు చూస్తుంటే ఎంత పరువు తీసే పనులు చేస్తున్నాడంటే విదేశాల లోపల. వాడు ఎవరు కూడా పిలవకముందే ప్రోగ్రాంలు పెట్టించుకొని ఆ మెలోనికి పోయి చాక్లెట్లు ఇచ్చినంత టైము ఇక్కడ వచ్చి మా పిల్లల దగ్గర వచ్చి చెప్పొచ్చు కదా, బాబు మీరు బాధపడకండి బిడ్డ, మన యూత్కు నేను అభయం ఇస్తున్నా, మీరు బాధపడకండి, ఎగ్జామ్స్ మళ్ళీ పెడతాము, మీకు అందరికీ రిజల్ట్ ఇస్తాను, ఉద్యోగాలు ఇస్తాను అని చెప్పొచ్చు కదా. టైం ఎక్కడిది? ఇప్పుడు మెలోనికి పోతాడు, ఇంకో దేశం పోతే ఇంకొక ఆమె చెయ్యి ఊపిందే ఊపి ఏం భరోసా ఇస్తున్నావు నాయన? మాకి నాయన భరోసా మా పిల్లలకి. ఈ విద్యా వ్యవస్థను కుంటుపడిపోయింది, నాశనం అయిపోతుంది. ప్లీజ్ ఈ దేశాన్ని కాపాడాలంటే నేను మళ్ళీ చెప్తున్నా, యువత మేల్కొనండి.
ఈ ప్రజాస్వామ్యంలో యువకులే మేలమ్మా. మేము అంటే ప్రజాస్వామ్యంలో మనం ఏం చేస్తున్నాడు, ప్రతిపక్షాలను మాట్లాడనీయకుండా పార్లమెంట్లో నోరు నొక్కేస్తున్నాడు. ఎక్కడన్నా రాహుల్ గాంధీ గారు లేకపోతే ప్రతిపక్షాలు కలిసి ఎక్కడని పర్మిషన్ తీసుకొని పోదామంటే పర్మిషన్లు ఇవ్వటం లేదు మాకు. అంటే ఒక యాత్ర పెడదామన్నా లేకపోతే అవేర్నెస్ చేద్దామన్నా అది చేయట్లేదు. అంటే ఏంటి, మనం చూస్తూ ఊరుకుండాలి అయినది, కానీ కుదరదండి. అయిపోయింది, టైం దగ్గర పడ్డది. మోదీకి పడుతుంది, మంచిది దెబ్బ పడుతుంది, మామూలుగా ఉండదు. జనాల కోపం వస్తే ఏ లెవెల్లో ఉంటుందో, ఒక బంగ్లాదేశ్ ఆమెకు నువ్వెట్లయితే ఆసరా కల్పించినావో నిన్ను మాత్రం ఏ దేశం వాడు రానియడు. అది చూసుకో. ఇది మొత్తంగా దేశంలో వాస్తవానికి విద్యార్థుల భవిష్యత్తు సంబంధించిన నీట్ పరీక్ష విషయంలో మాత్రం చాలా కుటుంబాలు కూడా రోడ్డున పడ్డాయి. చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి సందర్భంలో తప్పు జరిగిపోయినప్పటికీ ధర్మేంద్ర ప్రధాన్ను కాపాడుతున్న కేంద్రం విషయంలో మాత్రం యువత ఏదో రోజు బంగ్లాదేశ్ తరహాలో రెచ్చిపోతుంది. తప్పకుండా ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళకు శిక్ష అనేది మాత్రం తప్పక పడుతుంది. ఎందుకంటే ఒకవైపు నిరాహార దీక్ష చేస్తుండు సోనామని, కనీసము ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఆయన చనిపోయేలాగా ఉండి కనీసము పరామర్శించే ప్రయత్నం చేయట్లేదు. గతంలో కూడా ఎప్పుడు నిరాహార దీక్ష చేసినా ఇలాంటి పట్టించుకునే దాఖలాలు ఉన్నాయి. కనీసం అతని జోలికి పోవట్లేదు, కనీసం లెక్క చేయట్లేదు. ఎందుకంటే వీళ్ళకి వేరే పనులు ఎక్కువైపోయినాయి, మొత్తం కూడా ఎలక్షన్ల పనులు అయిపోయినాయి, వేరే కార్యక్రమాలు ఎక్కువైపోయినాయి తప్ప ముందుగా ప్రజా సమస్యలు కానీ, యువత సమస్యలు కానీ, విద్యా వ్యవస్థ పైన కానీ కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి కూడా అవగాహన లేదు. అందుకోసం ఇలాంటి పరిణామాలు జరుగుతున్నాయి. భవిష్యత్తులో నిజంగా ప్రజలు, యువత కూడా తిప్పికొట్టే రోజులు వస్తాయని కూడా పుష్పలీల గారు, మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అంటున్న సందర్భం కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ మసూదంతో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.